ఈరోజు హాసిని కిరణ్ సోమెన్ కిచెన్ గోంగూర చికెన్తో మీ ముందుకొచ్చింది. ఇది కాంబినేషన్ రెసిపీ అండ్ వన్ పాట్ డిష్. సాధారణంగా చికెన్ను ఏదైనా ఆకుకూరతో వండడం వల్ల చికెన్కు మంచి రుచి వస్తుంది. అది ఆకుకూరకి రాజు అయిన గోంగూరతో అయితే ఇంకా చెప్పనవసరం లేదు. మటన్ గోంగూర అందరూ అంటారు, కానీ చికెన్ గోంగూరతో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా ఎందుకు ఆలస్యం, ఈ రెసిపీ ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ సూపర్ టేస్ట్తో పాటు సర్ప్రైజ్ ఇవ్వండి. ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక ప్రెషర్ ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసి అందులో సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి మీడియం టు లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేగనివ్వాలి. మనం ఆల్రెడీ సన్నగా చీరిన చిల్లీస్ని కూడా వేసి మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒక చిన్న ప్రాసెస్ ఉంది. మీకు గోంగూర ఫ్రెష్గా అవైలబుల్ ఉంటే గోంగూర ఆకుల్ని బాగా వాష్ చేసి 30 మినిట్స్ ఒక డ్రై క్లాత్ మీద డ్రై చేసుకుని ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి కొంచెం పసుపు ఉప్పు వేసి ఒక 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటూ కొంచెం పచ్చిమిరపకాయ కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఇట్లా అయ్యేలా చూడండి. ఇన్ కేస్ ఫ్రెష్ గోంగూర లేకపోతే ఏం చేయాలి స్టోరేజ్కి అనేది మీకు వేరే వీడియోలో చూపిస్తాం. ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి. మాకు గోంగూర ఇక్కడ ఆఫ్రికాలో అన్సీజన్ కాబట్టి నేను స్టోర్ చేసుకున్నది వాడుతున్నాను. అది ఎట్లా స్టోర్ చేసుకోవాలి, ఎన్ని రోజులు స్టోర్ చేసుకోవాలని మీకు వేరే వీడియోలో చూపిస్తాం. ఇప్పుడు చికెన్ బాగా వాష్ చేసుకొని మ్యారినేషన్కి కొంచెం పసుపు ఉప్పు కారం అండ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని ఓ 30 మినిట్స్ వరకు మ్యారినేట్ చేసుకుంటే చికెన్కి మసాలా బాగా పడుతుంది. టైం లేకపోతే డైరెక్ట్గా చికెన్ వాష్ చేసుకొని వేసేసుకోవచ్చు. ఆ చికెన్ వేసుకున్న తర్వాత ఓ 2 to 3 మినిట్స్ వరకు ఇట్లా ఫ్రై చేయండి. ఆ తర్వాత లిడ్ క్లోజ్ చేసి విజిల్ పెట్టకుండా 10 to 15 మినిట్స్ వరకు కూడా చికెన్ని మగ్గనివ్వాలి లో ఫ్లేమ్ మీద. అప్పుడు వాటర్ అంతా కూడా రిలీజ్ అవుతుంది చికెన్ నుంచి. ఆ వాటర్ రిలీజ్ అయిన తర్వాత వచ్చిన వాటర్ అంతా కూడా డ్రై అయిపోయే వరకు కూడా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని తర్వాత కొంచెం పసుపు కారం అండ్ ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అట్లా మిక్స్ చేసుకున్న చికెన్లో ఇప్పుడు 1 కప్ వాటర్ వరకు వేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని ఒకసారి ఈ స్టేజ్లో ఉప్పు అండ్ కారం చెక్ చేసుకోండి. ఇప్పుడు చికెన్ మసాలా, హోమ్మేడ్ చికెన్ మసాలా ఓన్లీ 5 ఇంగ్రీడియంట్స్తో చేసాము. అది ఎట్లా చేయాలి అనేది డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంది, తప్పకుండా వాచ్ చేయండి. ఇప్పుడు విజిల్ పెట్టి 3 విజిల్స్ వరకు ఇచ్చిన తర్వాత చికెన్ అనేది బాగా కుక్ అవుతుంది. ఆ తర్వాత లిడ్ ఓపెన్ చేసి మనం ముందుగా సిద్ధం చేసుకున్న గోంగూరని వేసి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద 10 to 15 మినిట్స్ వరకు గోంగూర అంతా కూడా చికెన్కి పట్టేలాగా చూసుకొని మరొకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి. గోంగూర పుల్లగా ఉండడం వల్ల ఎక్కువ ఉప్పు కారం పడుతుంది. చూసారు కదా, చాలా టేస్టీగా ఉండే గోంగూర చికెన్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీని ఎంజాయ్ చేస్తూ మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. చికెన్ మసాలా ఇది బ్యాచిలర్స్కి అయితే చాలా ఈజీ రెసిపీ. ఇది ఒక వర్షన్ ఆఫ్ చికెన్ మసాలా. సెకండ్ వర్షన్ అనేది తర్వాత పోస్ట్ చేస్తాం. మా ఛానల్ నుండి మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ బెల్ని యాక్టివ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.